బొర్రా కేవ్స్ వీడియోలో నైట్ వ్యూ ఆఫ్ వైజాగ్ ఆర్కే బీచ్ చూసాం కదా. సూపర్గా ఉంది కదా. నైట్ టైం ఆ అలలు అన్నీ వస్తూ ఉంటే ఈరోజు ఈ వీడియోలో ఎర్లీ మార్నింగ్ వ్యూ ఆఫ్ వైజాగ్ ఆర్కే బీచ్ చూసేద్దాం. గుడ్ మార్నింగ్ వైజాగ్ అని అంటూ స్టార్ట్ చేయాలి అనిపించింది ఈ వైజాగ్ బీచ్ని ఇంత మార్నింగ్ చూస్తుంటే. అన్నిటికన్నా ఫస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను ఖెతావత్. ఈరోజు మీరు మార్నింగ్ వ్యూ ఆఫ్ వైజాగ్ ఆర్కే బీచ్ని చూడబోతున్నారు. అండ్ ఆర్కే బీచ్లో మేము చేసిన ఫన్, మేము ఎలా ఆడుకున్నాము అన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, అసలు వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకండి. అన్నట్టు మీకు ఈ విషయం తెలుసా, వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో మార్నింగ్ టైం వెహికల్స్ నాట్ అలౌడ్ అప్ టు 7 AM. ఎందుకు? మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు చూసి షాక్ అయ్యాం. ఏంటి రోడ్ పైన ఒక్క వెహికల్ కూడా లేదు, ఇంత ఖాళీగా ఉంది ఏంటి అని. తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళ కోసం అని చెప్పేసి ఆ రోడ్డు వెహికల్స్ అనేవి నాట్ అలౌడ్ ఫర్ సర్టన్ టైం. ఇంత మంచి బ్యూటిఫుల్ బీచ్ ఉండి పక్కనే రోడ్ ఉంటే ఎర్లీ మార్నింగ్ ఎవరైనా వాకింగ్ చేయడానికి వెళ్ళాల్సిందే. అందుకోసమనే ఈ రూల్స్ అన్నీ కూడా. లైవ్ బ్యాండ్ వింటూ హ్యాపీగా డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని పడుకోవడానికైతే చాలా నైట్ అయిపోయింది మాకు. కానీ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ మిస్ అవ్వకూడదని చెప్పేసి నిద్ర లేకపోయినా లేచేసి మేమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఏంటో మేము లేస్తుంటే సడన్గా మా బుడ్డోళ్ళు కూడా చూడండి, మా అద్వి తేజాంశ్ కూడా లేచి మాతో పాటు వచ్చేసారు బీచ్లో ఎంజాయ్ చేయడానికి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతూ ఉంటే అసలు ఎంతో మంచి పిక్స్ వస్తాయి కదా. బ్లాక్ కాపీ పిక్స్, షాడో పిక్స్ అని కూడా అంటారు కదా చాలామంది. మీరేమంటారో నాకు కమెంట్ చేసి చెప్పండి. సన్ రైజ్లో ఇలా బ్లాక్ కలర్లో వచ్చే పిక్స్ని ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ కూడా ఫీల్ అనేది మిస్ అవ్వకూడదు అని చెప్పేసి నేనైతే బ్యాక్గ్రౌండ్లో ఆ అలల సౌండ్ని అయితే అస్సలు మినిమైజ్ చేయలేదు. ఇవన్నీ కూడా మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసుకున్న మెమరీస్, ఎప్పటికీ గుర్తుండిపోవాలి. మేము అక్కడ ఏం చేసాము, ఎలా ఆ వైబ్ని ఫీల్ అయ్యాము అనేటివి అన్నీ. సో అవన్నీ గుర్తుండాలంటే అక్కడ ఉన్న ఆ స్పెషల్ థింగ్స్ కూడా మనతో పాటు ఈ వీడియోలో ఉండాలి. దానికోసం అని చెప్పేసి నేను కొన్ని థింగ్స్ అయితే అసలు మ్యూట్ చేయలేదు. కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సేమ్ వీడియో పైన. ఇంకో మంచి బీచ్, సన్ రైజ్ దూరంగా, అప్పుడే వస్తున్న సూర్యుడు, గుడ్ మార్నింగ్ అని అరుస్తున్న ఆ అలలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు వైజాగ్ బీచ్, ఆర్కే బీచ్ స్పెషల్లీ చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ బీచ్. మీరు ఎర్లీ మార్నింగ్ ఆర్కే బీచ్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదా. ఒక సైడ్ బీచ్, ఇంకొక సైడ్ రోడ్, అండ్ కొంచెం దూరంగా చూస్తూ ఉంటే ఎత్తైన బిల్డింగ్స్. ఏంటి సిటీ ఉందా బీచ్ పక్కనే అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడి నుంచి ఆ వ్యూ. ఇంకా ఇంత మంచి బ్యూటిఫుల్ నేచర్ ఉన్నప్పుడు ఇంకా ఫొటోస్, వీడియోస్ ఎవరైనా మిస్ చేస్తారా? అస్సలు మిస్ చేయకుండా ప్రతి ఒక్క బిట్ కూడా మేమైతే మంచిగా క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ దానికి తోడు అన్నట్టు మాకు అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ కలిసారు. ఇక్కడ నుంచి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎవరు కూడా మిస్ చేయకండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో ఈ మెమరీస్తో పాటు ఆ ఫోటోగ్రాఫర్ స్టోరీ కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఫోటోగ్రాఫర్ స్టోరీ అని అంటే అతని పర్సనల్ స్టోరీ కాదు, మాకు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీ అందరితో షేర్ చేద్దామని. సో నార్మల్లీ మేమైతే బీచ్కి వచ్చేసాము. మా ఫోన్లోనే ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నాము. కాసేపు అలా వాటర్లో ఆడుకుంటూ ఉన్నాము. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ అయితే కెమెరాస్ పట్టుకొని వచ్చారు. వచ్చి మేము ఫొటోస్ తీసుకోవడం చూసి, మేడం మేము చాలా మంచి స్టిల్స్తో మీకు ఫొటోస్ తీస్తాము, ఈచ్ కాపీ వచ్చేసి 20 రూపీస్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. మంచి కెమెరాలో పిక్స్ తీసి 20 రూపీస్కి ఒక కాపీ అని అంటే ఎవరు ఒప్పుకోకుండా ఉంటారు? ఓకే అని అన్నాము మేము. సో ఫస్ట్ మా పిల్లల ఫోటో తీయండి, అక్కడ బీచ్ దగ్గర చాలా బాగా వస్తుంది, వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, ఆ ఫొటోస్ తీయండి అని అనుకుంటూ స్టార్ట్ చేసాము. ఇంకా వాళ్ళతో పాటు ఇండివిజువల్ ఫొటోస్ అని, తర్వాత ఇంకా పూజ అండ్ కుమార్ వాళ్ళిద్దరు ఫొటోస్ అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరి తర్వాత ఒకరు చాలా ఫొటోస్ తీసుకున్నాము. చూడండి మా ఫోటో పోజెస్. ఒకసారి మళ్ళీ ఈ స్టోరీని కంటిన్యూ చేద్దాం. కానీ
మాట్లాడుకుంటే ఏదో ఇక్కడ మాట్లాడండి అలా ఉంటారు రేపు ఓకే ఇంకా స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేద్దామా? ఎన్ని ఫొటోస్ తీసుకొని ఉంటాము చూస్తే, తేజాంశ్వి, అద్విది అండ్ పూజా కుమార్, రమేష్ కొన్ని తీసుకున్నాడు, నేను పూజ కొన్ని తీసుకున్నాము. సో ఈచ్ ఒక 10 అనుకున్నా, ఒక 50-60 ఫొటోస్ తీసుకొని ఉంటాము అని మేము అనుకున్నాము. సరే చెప్పండి భయ్యా ఎంత అయింది, ఎన్ని కాపీస్ అనగానే చూస్తే మేమైతే షాక్ అయిపోయాము. ఎనీ గెసెస్ మేము ఎన్ని ఫొటోస్ తీసుకున్నాము? మేము తీసుకోవడం కాదు, అది వాళ్ళ ట్రిక్ అన్నమాట, అంటే ఫోటోగ్రాఫర్స్ యొక్క ట్రిక్. చూస్తే మేము తీసుకుంది మొత్తం ఆల్మోస్ట్ లైక్ 300 ఫొటోస్. ఏంటి 300 ఫొటోసా అని చూస్తే కెమెరాలో పిక్స్ చూస్తుంటే అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. మిస్ చేయడం ఎలాగా? ఏ ఫోటో డిలీట్ చేయాలన్నా ఆయన చెప్పారు, వాళ్ళదేం మిస్టేక్ లేదు. యాక్చువల్లీ వాళ్ళు ఏం చెప్పారు అంటే, దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్ మీ ఫోన్కి ట్రాన్స్ఫర్ చేస్తాము, ఇంకా మీకు వద్దు అనుకునేవి డిలీట్ చేసుకోండి అని. చూస్తుంటేనేమో అన్ని ఫొటోస్ మాకు నచ్చుతున్నాయి. సో ఫైనల్లీ ఒక 250 ఫొటోస్ అయితే ఫైనల్ చేసాము. అవి చూసుకున్న బిల్ ఎంత అయింది? ఆల్మోస్ట్ లైక్ 5000 రూపీస్. ఏంటి మార్నింగ్ వెళ్ళి బీచ్లో ఏదో ఆడుకొని సరదాగా వీడియోస్ తీసుకొని వద్దామని అనుకుంటే, ఒక ఫోటోగ్రాఫర్కి ఈ ఫొటోస్ తీసినందుకు మేము 5000 రూపీస్ ఇవ్వాలా? ఇంకా ఏం చేస్తాం, తప్పుతుందా? ఫొటోస్ కావాలి అని అంటే మనీ ఇవ్వక తప్పదు కదా. ఇంకా కొంచెం సేపు ఆ భయాన్ని బార్గెన్ చేసి అటు ఇటు కొంచెం తగ్గించుకొని ఫైనల్లీ మా ఫొటోస్ అయితే మా మొబైల్కి వచ్చేసాయి. చూసారా మా స్టోరీ? ఈ స్టోరీ మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎందుకనంటే మేమందరము ఎప్పుడు ఆ ఫొటోస్ చూసుకున్నా కూడా ఆ స్టోరీని గుర్తు తెచ్చుకొని ఫుల్ నవ్వుకుంటాము. అసలు ఎంత మోసపోయాము మేము అసలు అని. కాకపోతే ఎవరికైనా ఫొటోస్ అంటే ఇష్టం ఉన్నప్పుడు ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా. వైజాగ్ వెళ్ళినప్పుడు మీరు ఇలాంటిది ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఇదే కాదు, నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇంకొక స్టోరీ చెప్తాను. అది ఇంకొక అంటే 1+1 ఆఫర్ లాగా ఉంటుందన్నమాట ఆ స్టోరీ. ఇంకా కాసేపు మా స్టోరీస్ అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి హ్యాపీగా బీచ్ని ఎంజాయ్ చేద్దామా? బీచ్, వాటర్, ఆహా, సముద్రం, అలలు అని అనగానే చాలామంది ఎందుకో గోవా అని అంటారు. కానీ ఒక్కసారి వైజాగ్కి మార్నింగ్ వ్యూలో ఆర్కే బీచ్కి వెళ్ళి రండి. నెక్స్ట్ టైం నుంచి మీకు బీచ్ అని అనగానే వైజాగ్ ఆర్కే బీచే గుర్తొస్తుంది. సో మచ్ ఆఫ్ ఫన్, సో మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. హ్యాపీగా ఆడుకున్నాం మేమైతే ఆ వాటర్లో. అసలు టైం ఎలా గడిచిపోయిందో మాకే తెలియకుండా ఎప్పుడో మార్నింగ్ సన్ రైజ్ అవ్వకముందు వచ్చాం మేము. చూస్తుంటే ఆల్మోస్ట్ లైక్ 8:39 అయిపోయింది. చాలా మంచి టైంని అయితే స్పెండ్ చేసాము మేము ఆర్కే బీచ్లో. మేమే కాదు, మాతో పాటు మా అద్వి, తేజాంష్ కూడా మంచిగా మట్టిలో ఆడుకుంటూ ఆ అలలకి వాళ్ళు రన్నింగ్ చేసుకుంటూ అరుచుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా ఫుల్ ఆడుకొని ఫుల్ ఆకలి వేసేస్తుంది మా అందరికీ. ఇంకా మనకి రోడ్ సైడ్ మార్నింగ్ ఫుడ్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఆర్కే బీచ్ దగ్గర. వేడి వేడి రాగి జావా అసలు ఎంత టేస్టీగా ఉందంటే అసలు అది తాగిన వాళ్ళకే అర్థమవుతుంది. మంచిగా లెమన్ వేసి చాలా బాగా చేశారు. అందరికైతే ఇది చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఒకసారి రెండు చేయన్న, ఒకటి కార్న్ చేయి, ఒకటి స్ప్రౌట్స్ చేయి.
స్ప్రౌట్స్ ఉన్నాయి కదా అజ్జి అవి కూడా ఇస్తారా? మిక్స్ మిక్సింగ్ అంటున్నారు లేకపోతే ఇవా ఇది వేస్తున్నారు కదా ఒక దాంట్లో ఇంకో దాంట్లో అదే స్ప్రౌట్స్ అంటున్నారు. మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం. సార్ రాగి జావ తాగుతారా? సూపర్గా మిక్స్ చేసేస్తున్నాడు కదా. చాలా మంచి హెల్దీ డ్రింక్ ఇదైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్ మనం తాగడానికి. మాకైతే ఈ టేస్ట్ చాలా బాగా నచ్చి మేమైతే 2 గ్లాసెస్ తాగేసాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ మిక్సింగ్ రాదుగా. ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.